టు వ్యూ పాయింట్. గుడ్లు ఆరోగ్యానికి మంచివా లేక కొలెస్ట్రాల్ పెంచే ఆహారమా అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొన తినాలా వద్దా అనే విషయంలో చాలా మందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. ఒకప్పుడు గుడ్డు పచ్చసొన వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని భావించేవారు. అయితే తాజా పోషకాహార పరిశోధనలో ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ కంటే మన మొత్తం ఆహారపు అలవాట్లే ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గుడ్డు పచ్చసొనలో సుమారు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఆరోగ్యంగా ఉన్న పెద్దలు రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు. ఈ కారణంగా చాలా మంది గుడ్డు పచ్చసొన తింటే రక్తంలో కొలెస్ట్రాల్ వెంటనే పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలోనే కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదు. ఎన్నో విటమిన్లు పోషకాలకు మూలం. పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అధికంగా వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు ఎక్కువ హానికరమని చెబుతున్నారు. సహజ సిద్ధమైన గుడ్లు వంటి ఆహారాల్లో పూర్తిగా మానేయడం సరైన పరిష్కారం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. గుడ్లను చాలా మంది కేవలం కొలెస్ట్రాల్ మూలంగా మాత్రమే చూస్తారు. కానీ అవి అనేక ముఖ్యమైన పోషకాల నిల్వగా కూడా గుర్తింపు పొందాయి. గుడ్లలో విటమిన్ ఏ, బి విటమిన్లు, ఫోలేట్, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్ని తినవచ్చు, ఇక రోజుకు ఎంత మేర గుడ్లు తినాలి అనే విషయానికి వస్తే సమతుల్యత చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 4 గుడ్లు తెల్లసొనలో 2 పచ్చసొనలు వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా రోజుకు 4 తెల్లసొనలో 1 పచ్చసొన వరకు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ విధంగా తీసుకుంటే గుడ్లలోని పోషకాలు లభిస్తాయి. అదే సమయంలో అధిక కొలెస్ట్రాల్ భయం కూడా ఉండదని పేర్కొంటున్నారు.